అన్న. ఇట్ ఈస్ రియల్ టు సీ యూ మా ఈవెంట్కి రావడం అది. ఎందుకంటే సినిమాల్లోకి జనాలు థియేటర్స్కి రావాలి అనేది ఒక హ్యాబిట్, అది సస్టైన్ అవ్వాలి. అది ఇప్పుడు ఏమైపోతుందంటే రెవెన్యూస్ మారడం వల్ల, ఓటీటీ అని ఇంకోటి రెవెన్యూస్ మారడం వల్ల జనాలు ఆప్షన్స్గా చూస్తున్నారు థియేటర్ని. అలాంటి సిచ్యువేషన్లో మీరు లేదు థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అని జనాల్ని అసలు మామూలు క్యూలు కట్టించారు. అండ్ ఆ కల్చర్ని సర్వైవ్ చేశారు, అలైవ్ పెడుతున్నారు. బాక్స్ ఆఫీస్ని అండ్ థియేటర్స్ని, సింగిల్ స్క్రీన్స్ని అలైవ్ పెడుతున్నారు. అలా ఉండడం వల్లే మాలాంటి వాళ్ళు ఇలాంటి సినిమాలు తీసి మళ్ళీ జనాలు వస్తున్నారు హోప్లోనే మేకింగ్ ఫిలిమ్స్. అండ్ మోస్ట్ డిఫరెంట్ డైరెక్టర్స్ తరఫు నుంచి మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలన్నా, ఫర్ కీపింగ్ దిస్ కల్చర్ అలైవ్, ఫర్ కీపింగ్ థియేటర్స్ అలైవ్, ఫర్ మేకింగ్ ఎంటర్టైనింగ్ ఫిలిమ్స్ అండ్ టేకింగ్ సినిమా టు ఆల్ కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అన్న. ఇట్స్ అ గ్రేట్ఫుల్ ఫీలింగ్. సో ఈ సినిమా బేసికలీ నేను సినిమా చేద్దామని వచ్చినా, నేను సినిమా తీసినా నేను సక్సెస్ మ్యాటర్లో వస్తుంది. ఈ సినిమా 25th రిలీజ్ వస్తుంది. సినిమా చూడండి, చాలా బాగుంటుంది. చాలా అంటే ఈ బేసిక్ స్టోరీ అనుకున్నప్పుడు ఈ స్టోరీ ఎవరైతే దీన్ని కరెక్ట్గా లైక్ ప్రొడ్యూస్ చేస్తారో అన్నప్పుడు ఐ డోంట్ హ్యావ్ మచ్ ఆప్షన్స్. స్ట్రేట్ ఆఫ్ కలర్ ఫోటో తీసిన ప్రొడ్యూసర్కి చెప్దామని చెప్పేసి నేను ఆయనకి పిచ్డేక్ పంపడం, ఆయన పిచ్డేక్ చదివి ఇంట్రెస్టింగ్ ఉంది రా కథ చెప్పు అని చెప్పడం, నేను కథ చెప్పడం, ఆయన ఓకే అనడం. సో ఆల్ ఒక స్మూత్గా వెళ్ళిపోయింది. బట్ దెన్ వెన్ హీ అండర్స్టూడ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ఫిలిం, నేనేదో చిన్న సినిమా చేద్దామన్నా అంటే ఐ స్టిల్ బిలీవ్ యువర్ ఫార్ములా అన్న. మూవీ కమర్షియల్గా వర్క్ అయ్యి ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తే ఆ ప్రొడ్యూసర్ ఆ సినిమాలోకి పెడతారు మళ్ళీ. సో సినిమాలో డబ్బులు వస్తే సినిమాలో పెట్టే ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఇక్కడ, అలాంటి ప్రొడ్యూసర్స్ వెళ్ళిపోకూడదు. సో నేనేంటంటే ఈ సినిమా చూసినప్పుడు నా ఐడియాలజీ లేకపోతే నా ప్యాషన్ ఇంకొకటి బర్డెన్ అవ్వకూడదు. నేను ఏదో చెప్పాలి అని చెప్పేసి ఫోర్స్ చేయకూడదు అనేది నా పాయింట్. అయిపోతుందండి 2 నిమిషాలు క్లోజ్. సో ఏంటంటే సినిమా నేను కథ చెప్పి ఇది చిన్నగా చేద్దామన్నా అని చెప్పేసి నేను ఏదో సేఫ్ సైడ్ లైక్ ప్రొడ్యూసర్ డబ్బులు కదా అని అనుకున్న టైంలో లేదు ఇది పొటెన్షియల్ ఉంది కథకి, దీన్ని మంచిగా చేద్దాము, కొంచెం ప్రాపర్గా ప్యాడప్ చేద్దాము అన్న టైంలో ఇది ఎవరి త్రూనో శివాజీ గారికి కథ వెళ్ళింది. మేము యాక్చువల్లీ అప్పటికి తిరిగేసాం, మార్కెట్ అంతా తిరిగేసి ఏమైంది అంటే ఏం జరగట్లేదు, ఎక్కడికి ముందు పోవట్లేదు అంటే ఆయన యాక్చువల్లీ ఒకసారి వచ్చి కథ చెప్పండి గురువు నాకు అని చెప్పేసి వెళ్ళి ఆయన ఆఫీస్కి వెళ్ళి కథ చెప్పాను. ఫస్ట్ వాల్యుయేషన్ అది కథ చెప్పాను, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, నేను చేస్తాను ఇది అన్నాను. అంటే ఆయన అప్పటికి లైక్ ఈస్ డూయింగ్ సో మెనీ ఫిలిమ్స్ అండ్ నెరేషన్లోనే ఈ సెట్ లైక్ ఐమ్ డూయింగ్ ఇట్ అండ్ ఇట్స్ పవర్ఫుల్ స్టోరీ అండ్ కొన్ని సీన్స్ నాకు చాలా బాగా నచ్చింది, నువ్వు అది చెప్పినట్టు తీయగలిగితే సినిమా సక్సెస్ మూవీ అన్నారు. అండ్ ఐ వెరీ గ్లాడ్ అన్న, చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్. మీరు వచ్చాక ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ మోషన్. అంటే ఒక కథకి అన్నీ జరగాలి అన్నప్పుడు ఒక ఫస్ట్ థింగ్ పడాలి. మీరు ట్రస్ట్ చేయడం వల్ల మా ప్రొడ్యూసర్కి ట్రస్ట్ పెరిగిపోయింది, ట్రస్ట్ పెరగడం వల్ల వీ స్టార్టెడ్ ఎలెక్టివ్స్ స్కౌటింగ్ డిఫరెంట్ పీపుల్ అండ్ అమేజింగ్ స్టార్ కాస్ట్ వచ్చింది. అండ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి. బిందు గారికి చాలా థ్యాంక్స్ అండి. లాస్ట్లో అంతా అయిపోయింది, షూట్ చేసాము, ఇంకొక రోల్ ఉంది దానికి చెప్పాలి అని చెప్పి అన్నప్పుడు యువర్ గ్రేషియస్ ఎనఫ్ టు కన్సిడర్ ఇట్ అండ్ యూ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ దెన్ థ్యాంక్ యూ నందు బ్రో, థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ మనిక, థ్యాంక్ యూ మౌనిక. మీ పర్ఫార్మెన్సెస్ నేను స్క్రీన్ మీద చూసినప్పుడు జనాలు చెప్తారు లైక్ వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ యూ గైస్ డిడ్. థ్యాంక్ యూ నవదీప్ అన్న. I was searching for Sitaram, like I need a vibrant character to play Sarpanch. ఎవరెవరు అనుకుంటున్నప్పుడు ఒక వైల్డ్ కార్డ్ లాగా నేను జస్ట్ సరే ఏముంది ఇంత చేశాను కదా వేస్తామని చెప్పేసి ఒక పిచ్డేక్ పంపించాను అండ్ యూ ఆర్ గ్రేషియస్ ఎనఫ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ కమ్ ఆన్ బోర్డ్. కలరే మారిపోయింది సినిమాకి అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఐ టుక్ దట్ చాయిస్. దట్ బీయింగ్ సెడ్ ఐ థింక్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్. ఇక నా మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిలిం వెంకట్, సృజన, క్రాంతి అన్న, రేఖ అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోతే ఎడ్వర్డ్ అండ్ దెన్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ అంటే చాలా జెన్యున్గా నేను కొత్తోడిని వీడికి సపోర్ట్ చేయాలి, మనం హెల్ప్ చేయాలని చెప్పేసి చేసిన వాళ్ళు. లైక్ నా డిఓపి వెంకట్, మా మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ అండ్ సో వెంకట్ తోటి చాలా ఈజీగా ఉండింది నాకు వర్కింగ్. నాకు షార్ట్స్ డివిజన్స్ అవన్నీ ఆయన దగ్గర ఉండి సీన్ చెప్పు నేను చేసుకుంటా, వేరే విషయాలు నేను చేసుకుంటా అని చెప్పాడు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు వెంకట్. లైక్ మీరు ఆ విజువల్స్ కానీ మనం ఈ షార్ట్ టైంలో ఇంత పెద్ద సినిమా ఇంత పెద్ద క్యాన్వాస్ తోటి పుల్ ఆఫ్ చేయడం జస్ట్ బికాస్ ఆఫ్ యూ. అండ్ సడన్ టైమ్స్లో కొంచెం డల్గా ఉంటాం, మనము డల్గా ఉన్నప్పుడు మనకు
యాడ్ చేసి నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు అని చెప్పి చెప్పాలి ఉండాలి. థ్యాంక్ యూ రేఖా ఫర్ దట్. చాలాసార్లు నేను కొంచెం బాగా డిప్రెషన్గా ఉన్నప్పుడు పక్కకు వచ్చి ఏం చేస్తున్నావు తెలుసా, నువ్వు ఏ సినిమా చేస్తున్నావు తెలుసా, నీకు అర్థమవుతుందా అని చెప్పేసి చాలా ధైర్యం చెప్పావు. ఐ నెవర్ ఫర్గెట్ దోస్ ఎంకరేజింగ్ థింగ్స్ బికాస్ నీకు అవసరం లేదు, బట్ దెన్ యూ టుక్ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ మేడ్ ఇట్ ఎ పాయింట్ దట్ దిస్ ఫెలో స్టూడెంట్ గెట్ డిప్రెస్డ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ దెన్ ఇక్కడికి రాలేదు రాధ్య, తను పర్ఫార్మెన్స్ అయితే లైక్ చాలా అంటే అది ముందు షూట్ చేస్తాను నేను. నా టెన్షన్ ఏంటంటే క్లైమాక్స్ షూట్ చేస్తాను, మిగతా పర్ఫార్మెన్స్ అన్ని బాగా వస్తున్నాయి, ఇప్పుడు ఈ క్లైమాక్స్ ఆనుద్దా లేదా ఆనుద్దా, నేనేమో రీషూట్ అడగలేదు, నాకు అంత లెజెండ్ లేదు, అడిగితే నీకు చేయడం రాదారా అని అనడమో అని నా భయం. ప్రతిదీ ఎట్లా ఉంటుందంటే డెప్యూటెంట్ కదా, కొన్నిసార్లు సర్కేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, ఏంటిది ఎందుకు రాదా అంటాడేమో అని, ఏదైనా క్వశ్చన్ వస్తుందేమో అని భయం. ఆ భయంలో నేను ప్రతిరోజు చెక్ చేసుకునేవాడిని. నాకు వెంకట్ తోటి అడిగేవాడిని, వెంకట్ అడగచ్చా అది ఏంటిది, నేను చూస్తున్నా బాగానే ఉంది అనిపిస్తుంది నాకు గట్ ఫీలింగ్ ఏది బాగానే ఉందంటే ఆయన వెంకట్ బ్రో సూపర్ వచ్చింది బ్రో, మ్యాటర్ క్లోజ్ అని. సో అట్లా అది చాలా లైక్ సర్వియల్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ అక్రాస్. లైక్ శివాజీ గారి పర్ఫార్మెన్స్ నేను థియేటర్లో మీరు చూశాక మీరే మాట్లాడతారు, ఐ షుడ్ స్పీక్ మోర్. హి హస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ నాకు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయన సెట్లోకి వచ్చాడంటే దిగాడంటే ఇంకా క్యారవాన్ ఎక్కడ కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ హడావిడి. అక్కడ ఎట్లా ఉంటుందంటే ఆయన వచ్చాడంటే టాస్క్ మాస్టర్ అనమాట, అందరూ మిగతా వాళ్ళందరూ మేము ఏంది వెళ్ళడం ఆయనకి అని చెప్పేసి. అండ్ రెండోది ఏంటంటే అసలు రిహార్సల్స్ చేస్తుంటే నేను ఇప్పుడు ఆయన వస్తున్నాడు కాబట్టి రిహార్సల్ చేసి పెట్టుకోవాలి కాబట్టి నేను రిహార్సల్ చేస్తుంటే డైరెక్ట్ వచ్చేవాడు, ఏం జరుగుతుందంటే రిహార్సల్ జరుగుతుందంటే నేను చేస్తా కదా అనేవాడు. మా వెంకట్ ఏంది ఇది అనేవాడు. సో థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్. అంటే నేను డెబ్యూటెడ్ అని తెలిసి కూడా లైక్ ద వే యూ ల్యాప్ మీ అప్, చాలాసార్లు పక్కకి తీసుకెళ్ళి ఎందుకు కంగారు పడుతున్నావు, ప్రశాంతంగా చేద్దాం, టెన్షన్ తీసుకోకు అనేవాడు. చాలా థ్యాంక్స్ అన్న. లైక్ అండ్ అన్ని ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే మీకు. ఎవ్రీబడి, నవదీప్ అన్న కూడా, లేకపోతే రవి, మణిక, నందు, మౌనిక రెడ్డి, లైక్ I'm amazed with the performances Nandu and Monica did in the film because we had a very less time and they gave the kind of performance they gave was very phenomenal. Extra additional supporting cast, Suresh Garu,